మన పురాణ వాంగ్మయాన్ని పరిశీలించండి. కొన్ని కొన్ని ఘట్టాలు చాలా చిన్న చిన్న ఘట్టాలు ఉంటాయి, కానీ అవి అద్భుతమైనటువంటి ఘట్టాలు. భాగవతంలో నవమ స్కంధంలో రంతిదేవోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. రంతిదేవుడు గొప్ప మహారాజు. ఆయన ఒకానొకప్పుడు రాజ్యంలో కాటకం, అనావృష్టి ఏర్పడిన కారణం చేత తినడానికి కూడా ఏమీ లేదు. చాలా కాలం ఏమీ తినకుండా ఉండిపోయాడు. ఎట్టకేలకి ఆయనకి తినడానికి కొంత పదార్థం దొరికింది. ఆయన తినబోతున్నాడు. అంత ఆకలితో ఉండగా తినబోతుంటే ఎవరో వచ్చి అడిగితే కోపం వస్తుంది. కానీ రంతిదేవుడు ఆకలితో ఉన్నాను, నేను చనిపోయేటట్టున్నాను, నాకు పెట్టు అని దీనంగా వచ్చి అడిగిన వ్యక్తికి పెట్టకుండా ఉండలేక తాను తినవలసిన పదార్థం పెట్టేశాడు. కొద్దిగా నీళ్లున్నాయి, అవి త్రాగబోతుంటే ఇంకెవరో వచ్చి ఆ నీళ్లు అడిగారు. ఆయన నా దగ్గర నీళ్లు మాత్రమే ఉన్నాయి, ఇవే ఇవ్వగలను అనలేదు. నేను ఏది ఇవ్వలేనో దానికి బాధపడుతున్నానని ముందు దాని గురించి మాట్లాడాడు. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్న, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ గ్రన్నన మాన్పి, వారికి ఉపకారము చేయుట కంటే నాకు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అంటాడు. అసలు ఏదైనా ఒక ప్రాణి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోగలగడం అన్నదానికన్నా అదృష్టమే ఉంటుంది. నేను నీకు ఇవాళ అన్నం పెట్టలేకపోతున్నాను, నా దగ్గర నీళ్లు మాత్రమే ఉన్నాయి, లేనిదేదో చెప్పి బాధపడ్డాడు. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా, నా దగ్గర అన్నం లేదు, కొన్ని నీళ్లు మాత్రం ఉన్నాయి, ఇదిగో ఈ నీళ్లు తాగని చెప్పి ఆ నీళ్లు ఇచ్చేశాడు. విశేషం ఏమిటంటే ఆయన యొక్క దయాగుణాన్ని చూసి దేవతలందరూ కూడా ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఇది మనిషికి ఉండవలసిన లక్షణం, ఇంత గొప్ప దయను పొందేవే, ఈ దయని చూసి మేమందరం కూడా చాలా ఆశ్చర్యపోయి నీకు పరీక్ష పెట్టాం, నువ్వు నెగ్గావు అని రంతిదేవుణ్ణి పొగిడారు. అంటే మనిషికి ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఏదైనా ఉంటే నిజానికి ఆ దయ.